ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని మాటలు విందాం కూర్చోపు శ్రద్ధగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 14వ మాట ఇలాగ తెలియబడుతుంది. అయితే పేతురు ఆ 11 మందితో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు. పొద్దుబొడిసి జామన్నా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిందంట ప్రవచనం. దేవుడు యేసు ప్రభు పుటకీతం. అంచు దినముల యందు నేను నా ఆత్మందరి మీద కుమ్మరించేదను అంటున్నాడు దేవుడు. ఆత్మందరి మీద కుమ్మరించేదను అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందుకోవాలి మనం అందరం. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెబుతున్నాడు దేవుడు. ఆత్మ పొందుకుని ఉండాలన్నమాట. ఆత్మ కలిగి ఉంటే మనకి భక్తి చేసినా మనకి ఉపకారం ఉంటుంది, మన ప్రయోజనం ఉంటుంది. ఆత్మ లేకపోతే ఎన్నాళ్ళ ఉత్తిదే. మనం ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి ఉండే జీవితం కలిగి మనం భక్తి చేయాలి. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించేద్దరు. మీ కుమార్తెలను ప్రవశించేద్దరు అంటున్నాడు దేవుడు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కళ్ళలు కందురు. వృద్ధులేమో కళ్ళలు కంటారంట. యవనస్తులు దర్శనాలు చూస్తారంట. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవశించేద్దరంట. దేవుడు చెబుతున్నాడు. పైన ఆకాశమందు మహత్ కార్యములను, కింద భూమి యందు సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవరించి కలగజేసేదను. అగ్ని పొగ ఆవరించినట్లు ఆవరింపజేసేద్దను అంటున్నాడు దేవుడు. ఆవరింపజేసేద్దాడు ప్రభు. రక్తము, అగ్నిని, పొగ ఆవరింపజేసేద్దను. ప్రభు ప్రత్యక్షమగు మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. ప్రభు రాక ఇంకా రాకితమే. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుతారంట. ప్రవచనం చెప్పింది అక్కడ. యోవేలు ప్రవక్త చెప్పాడన్నమాట. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చెయ్యు వారందరూ రక్షణ పొందుదురు. అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయి వాళ్ళందరూ రక్షణ పొందుతారంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా అని దేవుడే చెప్పుతున్నాడు. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్య కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించాడన్నమాట. అయినను తన వలన మెప్పు పొందిన వారిని మీకు కనపరచను. అది మీరే ఎరుగుదురు. దేవుడు నిత్యమున
నిత్య సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించబడితిరి. దుష్టుల చేత సిలువ వేయించబడితిరి అని చెబుతున్నాడు యేసయ్య. దేవుడే చెబుతున్నాడు. యేసయ్య మన కొరకు దిగివచ్చాడనమాట. మన కొరకు దిగివచ్చి మన మంచి పనులు చేస్తుంటే వారం లేని వాళ్ళు ఏం చేశారో కొంతమంది యేసయ్యని కపట అబద్ధ సాక్ష్యాలన్నీ చెప్పించేసి యేసయ్యని చంపించారన్నమాట. యేసయ్య అంటే వాళ్ళకి అలా పనులు సాగమని యేసయ్యని చంపించేశారన్నమాట. దొంగ సాక్ష్యాలు పుట్టించి చంపించారు. ఆ దొంగ సాక్ష్యాలు ఎన్ని పుట్టించినా కానీ ఆఖరికి దేవుడి మీద ఏ తప్పు లేదని కనపడతలేదని యేసయ్య మీద పిలాతు అన్నాడు అట. ఈయన మీద ఏ తప్పు ఏ నేరం కనపడతలేదు, ఈయన ఎందుకు సిలువేయాలంటే వాళ్ళు ఏం చేశారో ఒకే మాట అన్నారన్నమాట. ఆయన సిలువేయండి అని కేకలేసేసారు. జనమంతా కేకలేసారన్నమాట. అప్పుడు పిలాతు ఈయన నీతిమంతుడు విషయంలో ఈ రక్తం నా మీద నా పిల్లల మీద ఉండుగాక అని చేతులు కడుక్కుంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇశ్రాయేలు పెద్దలు మా మీద మా పిల్లల మీద ఉండుగాక ఈ అపరాధం అన్నారన్నమాట. అని శాపం పెట్టుకున్నారన్నమాట. వాళ్ళకాళ్ళే శాపం పెట్టుకుని యేసయ్యని అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పించి చంపించారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంపించేశారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంపిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనల నుండి తొలగించి ఆయనను లేపాను. దేవుడు మరణ వేదనలో నుంచి ఆ యేసయ్యని తప్పించి సజీవుడిగా లేపాడన్నమాట. దేవుడే లేపాడన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను గూర్చి దావీదు ఇట్లా అంటున్నాడు అన్నమాట ఆయన గురించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూసుకుంటుని. నేను ఎల్లప్పుడూ ప్రభువుని నా ఎదుట ఉంచుకుని చూసి ఉంటున్నానంటే ఎదుట ఉంచుకున్నాడు అన్నమాట దావీదు. అంత దేవుడికి ఎన్ని పనులున్నా కానీ దేవుడి పని ముఖ్యం దావీదుకి. దేవుడిని కనపరిచేవాడు మాట. అందుకే దేవుడికి ఉదయానుసారమైన మనిషి అయ్యాడు మాట దావీదు. అట్లాగే మనం కూడా దేవుడు ఉదయానుసారమైన మనుషులుగా ఉండాలి. అంతేగాని ఏదో భక్తి చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, కాసేపు వచ్చేసి మన పని మనమే చేసుకుందాం, అది ఇదే అని అదే ఇదే అని చేసి నడిచేస్తే ఇంకా మనకే ప్రతిఫలం ఉండదు. దావీదుల భక్తి లేక చేయాలన్నమాట. ఎల్లప్పుడూ ఆయన్ని మన ఎదుట ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆయన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కృతజ్ఞత కలిగి ఆయన్ని గణపరుచుకుంటూ ఆయన్ని ముందు పెట్టుకోవాలి. ప్రతి పనిలోనూ ఆయన ముందు పెట్టాలి. ఆయన ముందు పెట్టి మనం జీవించాలి, భక్తి చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం. వస్తారంట యేసన్ గారు చిన్నప్పుడు బడిలోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు పిల్లలు ఇంకొక కుర్రోడు ఉన్నాడంట. ఆ కుర్రోడు యేసన్ గారు ఏం చేశారు, ఈయనేమో ఏదో చాక్లెట్లు అవి తెచ్చుకునేవాళ్ళని అంట. వాళ్ళు ఈ యేసన్ గారు ఒక రోజున అతను ఒక రోజున తెచ్చేవాళ్ళు అంట. ఇద్దరు పంచుకుని తినేవాళ్ళు అంట.
ఓసారి వాళ్ళిద్దరికి తేడా వచ్చిందంట. తేడా వచ్చేటప్పటికి తేడా వచ్చేవారు ఇక తేడా వచ్చాక ఇక పిల్లలు ఏముందా నాకు కక్కు అంటున్నాడంట. నాది కక్కు అంటున్నాడు. ఇద్దరే కట్ట అనుకుంటున్నారు. నాది కక్కు అనుకుంటున్నారంట. కక్కితే ఏమవుతుంది అక్కే లోపల నుంచి అవి రావు కదా. కక్కితే ఏది డోకితే ఏమవుతుంది తెమడ అన్నం అవన్నీ కలిసి వస్తాయి కదా, ఏం రాదు కదా. అది అట్లా వాళ్ళంటూ అది ఒక కోపం మీద నాది కక్కు అనుకుంటున్నారంట. అట్లాగే మనం అట్లా ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ మనం గొడవాడే బిడ్డలుగా ఉండకూడదు. మనం నిత్యం యేసుని మనం ఎదుటి పెట్టుకుని ఉండాలన్నమాట. ఎదుటి పెట్టుకుని ఉండాలి. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నా కుడిపార్శ్వమున ఉన్నాడు అంటున్నాడు దావీదు. కనుక నేను కదల్చబడను అన్నాడు. అంత ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? దేవుని భక్తి చేతనం, దేవుని ఆరాధించేస్తున్నాం, దేవుని గణపడుతున్నాం, దేవునికి కానుకలు ఎత్తున్నాం, దశమ భాగాలు ఎత్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ ఉంటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, విష్ణుగా జీవించాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. మరి దావీదులాగా మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు, నేను కదల్చబడను అని దావీదు చెబుతాడు. అట్లాగే ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు, నా ఎదుట నా ఇరుపక్కల ఉన్నాడు, నాకు అపజయం ఉండదు, నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పగలమా మనం? అని చెప్పాలన్నమాట. అంత భక్తి మనం చేయాలి. ఏంటంటే మనం ఎక్కడైనా పడిపోకూడదు, యథార్థంగా జీవించాలి. యథార్థంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదంటున్నాడు దేవుడు. దానికి మించింది ఏదన్నా వచ్చిందంటే అది అపవాది నుంచే పుట్టింది, దేవుని నుంచి పుట్ల. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా ఎవరు మనల్ని పట్టించుకోరు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక మనం ఎలా ఉన్నామంటే మన జీవితాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు పక్కోళ్ళు. ఆ జీవితము ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారో, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో అని వాళ్ళు గమనిస్తారన్నమాట. మన జీవితంలో మార్పు లేకపోయిందనుకో, వాళ్ళు మీరే దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ జీవితం మార్పు లేదు, ఏమి లేదు, ఇంకా మేమేమి నమ్ముకోము దేవుణ్ణి అంటారు వాళ్ళు. అట్లాగే దేవుడిని అవమానపరిచే, దేవుని నామాన్ని అవమానపరిచే బిడ్డలుగా ఉండకూడదు. మనల్ని చూసిన వాళ్ళు నేను కాదు దేవుడిని నమ్ముకుంటాను, ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప దేవుడు, మీరు దేవుడిని నమ్ముకుని ఎంతగానో మారిపోయారో, పరిశుద్ధంగా నీతి కార్యాలు చేస్తున్నారో అనుకోవాలి అని అనుకోవాలన్నమాట. అట్లా మనం జీవించాలన్నమాట. కావున నా హృదయం ఉల్లసించాను, నా నాలుక ఆనందించాను. చూడు, హృదయం ఉల్లసించిందంట, నాలుక ఆనందించిందంట. దావీదు భక్తి చెబుతున్నాడు, ఉదయం ఉల్లసించిందంట దేవుడితో ఉంటే, నాలుక ఆనందించిందంట. నాలుక దేవుడి స్తోత్రం. మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నిలకడగా ఉందంట దావీదు శరీరం కూడా. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని ఉళ్ళుపట్ట నీయవు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమంటున్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు అని అంటున్నాడు దావీదు భక్తుడు. నాకు జీవమార్గములు తెలిసినవి, జీవమార్గాలు తెలిసినవి అంట ఆయనకి. మనం కూడా జీవమార్గం తెలుసుకుని ఆ మార్గాల్లో మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలి. అట్లా ప్రార్థన చేసుకుంటూ మనం అట్లాగే జీవించాలన్నమాట. అట్లా జీవించాలి. అంతేగాని మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, మన పని మారిపోతే, మనం ఇంతవరకు చేసిన పనులే చేస్తుంటే మనల్ని అమ్మలు గుర్తించరు, దేవుడి బిడ్డలని కాడ అనరు.
మనం దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. నీ దర్శనము అనుగ్రహించితివి, నీ దర్శనం అనుగ్రహించితివి అంటున్నాడు దేవుడు. దావీదు, నన్ను ఉల్లాసంతో నింపేదవు అంటున్నాడు దేవుడు. అలాగే మనం దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఉల్లాసంగా జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించుగాక.